1996 మే నెల. అప్పటికి ఇప్పటికి చాలా 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 మారుంటాయి కదా. అంటే ఆ మార్పు ఏ రేంజ్లో ఉండుంటుందంటే ఈ వీడియో చూసిన చాలా మంది 1996కి ఇంకా పుట్టి కూడా ఉండకపోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రేడియోలు, అప్పుడప్పుడే చొచ్చుకుపోతున్న ల్యాండ్ లైన్లు, ఇవి కదా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు చూస్తే మొబైల్ ఫోన్లు, ఎల్ఈడి టీవీలు, పెద్ద పెద్ద స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, ఇంత మారింది. మరి సినిమాల్లో మారలేదంటారా? సినిమాల్లో కూడా చాలానే మారింది. యాక్టర్లు మారారు, తరాలు మారాయి, చాలా చాలా పెద్ద యాక్టర్లు వచ్చారు. మన భారతీయ సినిమా స్థాయి కూడా చాలా బాగా పెరిగింది. సరేరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటావా? నిజానికి 1996లో వచ్చిన ఒక సినిమాకి అదే డైరెక్టర్, అదే హీరో ఇప్పుడు అంటే 2024లో ఒక సీక్వెల్ తీస్తే అదే హీరో, అదే డైరెక్టరా? ఎస్, that is what happened. Bharatiyudu 2. Let's review Bharatiyudu 2, which is a sequel of 1996 released Bharatiyudu. Yes, idoka తమిళ్ సినిమా తెలుగులో డబ్ చేశారు, కానీ మనం బాగా తెలుగు వాళ్ళం అయ్యుండి కూడా మనం బాగా ఓన్ చేసుకున్న సినిమా. ద మెయిన్ రీజన్ ఇస్ శంకర్ గారు. ఎందుకంటే అప్పట్లో ఆయన సినిమాలకు ఉండే క్రేజే వేరబ్బా. నిజానికి ఆయన ఒక సోషల్ ఇష్యూని తీసుకుని దాన్ని హీరో ఎలా ఫేస్ చేశాడు ఆర్ ఎలా ఎరాడికేట్ చేయడానికి ట్రై చేశాడు అనే పాయింట్ని పట్టుకుని చాలా బాగా సినిమాలు తీసేవారు. కానీ 25 ఏళ్ల తర్వాత కూడా అదే కాన్సెప్ట్తో సినిమా తీస్తే జనాలు చూస్తారా? ఎలా ఉంటుంది? రిపిటేటివ్ అనిపించదా? సరిగ్గా ఇలాంటి ఫీలింగ్స్ తోనే నేను థియేటర్లోకి అడుగు పెట్టాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ రైట్ అవే. సో భారతీయుడు 2, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, ఇలా చాలా మంది యాక్ట్ చేసి ఉన్నారు. అలాగే గెస్ట్ అపిరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. బ్రహ్మానందం గారు, కాజల్ అగర్వాల్, నిజానికి చెప్పాలంటే ఎస్జే సూర్య గారి కూడా ఒక గెస్ట్ అపిరెన్స్ లాగే చెప్పుకోవాలి మనం. ఇన్ షార్ట్, సినిమా గురించి చెప్పాలంటే సినిమా నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు, అలా అని మరీ వరస్ట్ గాను అనిపించలేదు. బట్ ఐ డెఫినెట్లీ బీ వెయిటింగ్ ఫర్ భారతీయుడు 3. ఎందుకు అంటే ఈ పార్ట్లో వదిలిన క్వశ్చన్స్ అన్నిటికీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ బెటర్ ఆన్సర్స్ ఫ్రమ్ శంకర్ గారు. కమల్ హాసన్ గారి గెటప్స్ అండ్ ఆయన చేసే పనులు ఇవన్నీ బాగా టాక్టికల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ నిజం చెప్పాలంటే శంకర్ గారి సినిమాల్లో ఉండే ఇంతకు ముందు ఇచ్చే గ్రిప్పింగ్ మెసేజ్ అయితే దట్ ఈస్ ద మైన్యూట్ థింగ్ దట్ ఐ వెంట్ టు నోటీస్. బట్ అదైతే నాకు ఎందుకో కొంచెం లో నోట్లో అనిపించింది. అలాగే సిద్ధార్థ్ క్యారెక్టర్ కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. యూ విల్ గెట్ ఎంగేజ్ టు దెమ్. ఇప్పుడు ఎలా ఉందంటే దిస్ జనరేషన్ ఆడియన్స్, లైక్ ఐ సెడ్, 96లో వచ్చిన సినిమా టైంకి మనలో చాలా మంది పుట్టలేము. బట్ ఈ రోజు యూత్కి రెజొనేట్ అయ్యేలాగా కొన్ని సీన్స్ పెట్టారు అండ్ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నిజం చెప్పాలంటే సిద్ధార్థ్ గారు బాగా చేశారు. బాబీ సింహ, రైట్, సమ్హౌ అన్ని సినిమాల్లో బాబీ సింహ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్షన్ కానీ బాగుంటుంది. బట్ సమ్హౌ వి ఇగ్నోర్ హిమ్. అది ఎందుకు జరుగుతుంది అనేది నాకు తెలీదు. బట్ ఈవెన్ నేను కూడా కాస్టింగ్ గురించి చెప్తున్నప్పుడు ఐ మిస్డ్ అవుట్ హిస్ నేమ్. హీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. అండ్ ఎస్, ఫస్ట్ పార్ట్కి దీనికి కనెక్టివిటీ ఉంది. దిస్ ఇస్ లిటరలీ ఎ కంటిన్యూషన్ ఆఫ్ దాట్ ఆఫ్టర్ ఎ సర్టన్ బ్రేక్. ఇన్ ఇయర్స్ తర్వాత భారతీయుడు తిరిగి వస్తే ఎలా ఉంటుంది, అండ్ యాజ్ యూజువల్గా తను లంచం కోసం పోరాడితే ఎలా ఉంటుంది, ఇండియాని బయటికి తీసుకురావాలంటే ఈజ్ ఇట్ జస్ట్ ఇండియన్? అంత బాగుందా? నేనైతే అంత క్రెడిట్ ఇవ్వను. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే దే డిడ్ దేర్ జాబ్స్ వెరీ వెల్. మ్యూజిక్ పాటలేమో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ రియలీ గుడ్. థ్యాంక్స్ టు అనిరుద్ ఫర్ నాట్ గెటింగ్ అస్ లైక్ ఓకే అప్పుడు ఇచ్చిన ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే బాగుంది కదా అన్న ఫీలింగ్ నుంచి అయితే బయటికి తీసుకురాగలిగారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకైతే మెయిన్ కంప్లైంట్ ఇస్ బేస్డ్ ఆన్ ద కోర్ పాయింట్. 1996లోని లంచాల గురించే, 2024లోని లంచాల గురించే. ఎస్, స్థాయి పెరిగింది కానీ ఏమీ మార్పు రాలేదు. అప్పటికి ఇప్పటికి ఏమీ మార్పు రాలేదు. అలాగే తీసే విధానం మారింది. అండ్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ వాజ్, నాకు ఫేవరెట్ పార్ట్ అంటే ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. అప్పుడు ఉన్న సీన్స్ కానీ అప్పుడున్న షార్ట్స్ అండ్ ఆల్, ఇట్ వాస్ టేకెన్ అమేజింగ్లీ. ఆ టైంలోనే చాలా బాగా తీసున్నారు. కానీ ఈ పార్ట్లో ఎందుకో అసలు ఆ సీన్సే లేవు. ప్రాబబ్లీ థర్డ్ పార్ట్ ఇంకా గ్రిప్పింగ్గా ఉంటుంది అన్న కోరికతోనే వెళ్ళాలేమో. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.